శ్రీకాకుళం జిల్లాలో రూపురేఖలు మార్చే కీలక ప్రాజెక్టుగా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టునైతే నిలుస్తుందని రాష్ట్ర మంత్రులు తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సంతబొమ్మాలి మండలం మూలపేటలో జరుగుతున్న పోర్టు పనులను రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు పనులను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రులు సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 76% పనులు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు. త్వరలో సిక్కోలు జిల్లాలో కొత్త పరిశ్రమలతో ప్రాంత ముఖ చిత్రం కూడా మారబోతోందని కూడా పేర్కొన్నారు. నవంబర్ నాటికి పూర్తి చేసి ఒక టైం ఫిక్స్ చేసి రెగ్యులర్ షిప్, ఇంతకంటే పెద్ద షిప్ రాదు. వచ్చిందే పెద్ద షిప్. ఇప్పుడు మనం వెళ్ళి చూసాం, మీరు వచ్చారు లేదు. డ్రెడ్జింగ్ ఇంతకంటే పెద్ద షిప్ ఉంటుంది. షిప్పే ఇది, షిప్ కమ్ డ్రెడ్జింగ్ ఇది. రేపు వచ్చినా ఇదే, అంతకంటే పెద్ద షిప్ రాదు. ఇదే పెద్ద షిప్. రేపు మళ్ళీ మనం నవంబర్ అయిన తర్వాత ఒకసారి మాట్లాడుకుని ఒక టైం ఫిక్స్ చేసుకొని ఒక ట్రయల్ షిప్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి ఇవన్నీ పూర్తి చేస్తాం. ఇప్పుడు కూడా రివ్యూ తీసుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే ట్రాన్స్కోవర్ ఎలక్ట్రికల్ లైన్ కానీ, ఈరోజు జనకోవాలు టెక్కల నుంచి ఇక్కడ సపరేట్గా డెడికేటెడ్ లైన్ కానీ, అదేవిధంగా కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ మనం తీసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఇవ్వాలి. ఇప్పటికే ప్రపోజల్ కూడా పంపించాం. ఇతర జిల్లాల్లో ఎక్కడైనా సరే ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఫారెస్ట్కి ఇచ్చి ఆ ల్యాండ్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆఖరికి మేము ట్రైల్ వేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎంత అడ్డగోలుగా మాట్లాడారంటే అంత అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు మీరందరూ సజీవ సాక్షులు. వాళ్ళు ఏం మాట్లాడారు? ఎవరో పనికి మాలినోడు మాట్లాడుతూ ఒక అర్థం ఉంది. రాష్ట్రంలో సీనియర్లుగా ఉండి మంత్రివర్గంలో ఉండి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు వచ్చి అడ్డగోలుగా మేమే 70% పూర్తి చేసాం, తెలుగుదేశం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారి ప్రాంతం 1% కూడా పూర్తి చేయలేదని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడారు. మీరందరూ క్వశ్చన్ చేయాలి. అందుకే ఈరోజు మొత్తం ఇది అయిపోతుంది, భోజనాలు కూడా పెట్టాం. అయిన తర్వాత మొత్తం చూపించాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి. ప్రధానంగా ఆర్&ఆర్ ముఖ్యం. ఈరోజు పోర్టు కట్టామంటే దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు మూలపేట, విష్ణుశేఖరం గ్రామాలు. అక్కడ ఏదో ల్యాండ్ తీసుకున్నారు, 4 ట్రాక్టర్లు మట్టేసి ఒక ప్లేన్ చేసేసి కనీసం అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ కూడా పట్టడం లేదు, సాల్ట్ వాటర్. దేని గురించి ఆలోచించలేదు. మేము వచ్చిన తర్వాత గ్రామస్తులతో మాట్లాడి ఆర్&ఆర్ మీరే వచ్చి చూశారు, ఉదయం వచ్చారు కదా, చాలా ఆనందం ఉన్నాయి. డూప్లెక్స్ బిల్డింగ్లు కడుతున్నారు. మూలపేట వాళ్ళకు కూడా ఎక్కడ ఆర్&ఆర్ మీ నోటికి ఏది వస్తే అది కూర్చున్నారు, మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడినారు. మళ్ళీ కూటమి ప్రజలంతా కూడా గ్రహించారు, ఇతను అభివృద్ధి చేసే నాయకుడు కాదు.